అంతలో అత్తగారిని నెమ్మదిగా కర్రతో తాకాలి. మీనాక్షికి చెప్పినట్టే చెయ్యి. అయినా ఇది నీకు తెలిసే ఉంటుంది, కానీ మేమే ఒకసారి నీకు మళ్ళీ గుర్తు చేద్దామని. అరే మనవరాలా, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. ఇదొక ఆచారం అంతే. మీ అత్తగారు నీ పెళ్లి తర్వాత నీకెలాంటి ఇబ్బందులు కలగనివ్వదు. ఎందుకంటే కౌశల్యకి తన కోడళ్ళంటే ఎంతో ప్రేమ. నాకైతే నా కోడల మీద ఎంతో నమ్మకం ఉంది. తన వ్యక్తిత్వం చాలా గొప్పది. అరే, ప్రపంచం తలకిందులైనా సరే, తన ప్రాణం పోతుందన్నా సరే, ఒక చిన్న అబద్ధం కూడా చెప్పదు. పైనుండి కింద వరకు సత్యానికి ప్రతిరూపం తను. అయ్యో అమ్మా, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. అరే నాన్న కౌశిక్, నన్ను మాట్లాడినివ్వు. ఇందులో కల్పితం లేదు కదా. అరే, ఈ కలియుగంలో ఇంత గొప్ప వ్యక్తిత్వం ఇంకెవ్వరికీ ఉండదు. ఈ బామ్మగారికి ఇంత సడన్ గా ఏమైంది? అత్తయ్య గారిని ఇంతగా పొగుడుతుంది. అది అమ్మాయి గౌరీ, చెప్పండి మావయ్య. వరమాల మార్చుకున్న టైం అయింది. వెళ్ళి త్వరగా పంచుడు. వెళ్ళు వెళ్ళు. ప్రపంచం తలకిందులైనా సరే, తన ప్రాణం పోతుందన్నా సరే, ఒక చిన్న అబద్ధం కూడా చెప్పదు. పైనుండి కింద వరకు సత్యానికి ప్రతిరూపం తను. లేదు, ఆగండి. ఈ పెళ్లి జరగకూడదు. ఈ పెళ్లి జరగకూడదు. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఇంకా మోసం చేయలేను. ఇది పెళ్లి కాదు, ఇదంతా వట్టి నాటకం. కార్తీక్ ఇంకా లవ్లీల పెళ్లి గుళ్ళో కొన్నాళ్ల క్రితమే జరిగింది. నేనిది నమ్మలేకపోతున్నాను. నువ్వు నాతో ఇంత పెద్ద అబద్ధం చెప్తావా? నిజం చెప్పు. పరాచకాలు ఆడటం లేదు కదూ? లేదత్తయ్య గారు, ఇదే నిజం. అది నేను అబద్ధం చెప్పడానికి ఒప్పుకోక తప్పలేదు. లవ్లీ, కార్తీక్లు ఇంట్లో నుంచి పారిపోయారు.
లేచిపోయారా? వివేక్ గారు, మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిపించాల్సి వచ్చింది. మీరు మమ్మల్ని క్షమించండి. ఆ తర్వాత అకస్మాత్తుగా మీరొచ్చారు. ఈ సంగతి మీకు చెప్పి మీ మనసును నొప్పించదలుచుకోలేదు. ఆ తర్వాత అదే రోజు వివేక్ గారు సమాజం కోసం ఈ పెళ్లిని ఘనంగా జరిపించాలన్నారు. అత్తయ్య గారు, వీళ్ళు మొదటిసారి మన ఇంటికి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారనుకున్నారు. అలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ ఇలా జరగడానికి కారణం నేనే. నేను మన వాళ్ళని అబద్ధాలు చెప్పకుండా ఆపలేకపోయాను. ఇదన్న మాట విన్నారుగా కౌసల్య గారి సత్యవ్రతం గొప్పలు. మీకు నిజం చెప్పేందుకు నేను ఎంతగా ప్రయత్నించాను. ఈ పిల్ల మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం చూశానని ఎవరైనా నమ్మారా నా మాటని? పైగా నన్నే నోరు మూసుకోమని కోపడ్డారు, తిండిపోతూ అని నిందించారు. చూశారుగా, మా ఆయన మీద ఒట్టు. నేనేది చెప్పినా ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఎందుకు నిప్పుల్లో పెట్రోల్ పోస్తున్నా? చూసిందేగా చెప్పాను. ఆర్తి, బామ్మగారికి షాక్ తగిలినట్టుంది. నాకు అదే అనిపిస్తుంది. నీతో ఎవరు మాట్లాడలేదు? ఏమిటమ్మా, ఎందుకలా నవ్వుతున్నారు? నాన్న కౌశిక్, నేను ఎందుకిలా నవ్వుతున్నానంటే 2 రోజులుగా నా మనసులో ఉన్న అనుమానం ఇప్పుడు నిజమైందని తేలిపోయింది. చూడండి, మా అత్తయ్య గారికి అంతా తెలిసిపోయింది. ఇక ఈ పెళ్లి అనవసరం. ఈ నాటకాన్ని ఇంతటితో ఆపండి. ఇదేంటి కోడలా కౌసల్య, ఒక తప్పు జరిగిన తర్వాత మళ్ళీ తప్ప అంటే నువ్వంత పెద్దదానివయ్యావా? నేనుండగానే నిర్ణయాలు తీసుకునేంత పెద్దదానివయ్యావా? అరే, పెళ్లికి ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి ఆపడం పద్ధతేనా? మంచిది, నువ్వు చేసిన ఈ తప్పుని ఇప్పుడా భగవంతుడే సరిచేశాడు. నిజమే ఒప్పుకుంటాను, వీళ్ళిద్దరికీ పెళ్ళయిందని మీ నలుగురు తప్ప ఇంకెవరైనా చూశారా? పాపం వీళ్ళు పెళ్లి చేసుకున్నారే గాని పెద్దల ఆశీర్వాదం దొరకలేదు. ఎలాంటి ఆర్చట ముచ్చట తీరనే లేదు. అందుకని ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇప్పుడు ఈ పెళ్లి అయితే ఏంటి, కాకుంటే మాకేంటి? మాకు సంఘంలో ఉన్న కాస్తో కోస్తో పరువు ప్రతిష్టలు కూడా పోయినట్లేగా. ఇక మిగిలింది ఏమైనా ఉంటే రేపు అది కూడా మీడియా వాళ్ళు వచ్చి తీసేస్తారు.
సరే నాన్న వివేక్, నాకో మాట చెప్పు. నువ్వీ పెళ్లి నీ కూతురి సుఖ సంతోషాల కోసం చేస్తున్నావా, లేక అతిథులు మీడియా కోసం చేస్తున్నావా? అరే, అందరూ ఇక్కడే ఉన్నారుగా, తలెత్తుకుని చెప్పు. తప్పని పరిస్థితుల్లో అలా చేశాం, అందుకే ఆచార సాంప్రదాయాలతో మీ సమక్షంలో ఇప్పుడు చేస్తున్నాము అని. నేనిది అస్సలు నమ్మలేకపోతున్నాను. సమాజాన్ని తీర్చిదిద్దాలనుకునే నీతులు చెప్పే మాలతి ఇలాంటి నాటకాలతో మా టైంని, తన డబ్బుల్ని వేస్ట్ చేసుకుంటుందని. చూడండి, ఇంతవరకు జరిగిందేదో ఇక చాలు. మీ సంజాయిషిలేవి మాకక్కర్లేదు. అమ్మాయి, ఒక చూడండి. నిమిషం ఆగు. నువ్వు అలా తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఈ అమ్మాయి పెళ్లికి ఆశీర్వదించడానికే వచ్చారు కదా, ఆశీర్వదించండి, ఆనందంగా ఆశీర్వదించండి. మీకిప్పుడు వచ్చిన నష్టమేముంది? వచ్చిన వాళ్ళందరూ దయచేసి నా మాట వినండి. సంతోషంగా ఈ పెళ్లి చూడాలనుకునే వాళ్ళు ఇక్కడే ఉండండి, లేదంటే మేము ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టాం. అందరికీ సంతోషమేనా? అవునమ్మా, సంతోషమే. లవ్లీ, ముందు తన మెళ్ళ దండ వెయ్యి. ఇప్పుడు వధూవరులిద్దరూ వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. పెళ్లి కూతురు తల్లి కొంగుముడి కోసం పైకి రావాలి. ఇక వధువు తండ్రి కన్యాదానం చెయ్యాలి. ఇప్పుడు ఇదేం చేయాలి? తినేసేయాలా?
పిల్ల తెలివైందే. ఆచారాలు పద్ధతులు బాగా తెలుసు. వధూవరులిద్దరూ లేచి నిలబడండి. ముందు వరుడు, ఆ తరువాత వధువు ప్రదక్షిణాలు చెయ్యాలి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. ఇక ఇప్పుడు అమ్మాయి ముందుకు రావాలి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ ప్రదక్షిణలు పూర్తయ్యాయి.